హాయ్ ఫ్రెండ్స్, తులారాశి వారందరికీ మన షణ్మిత ఆస్ట్రో ఛానల్కు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా సాధారణం కాదు. నిజంగా చెప్పాలంటే ఈ వీడియోలో చెప్పే విషయాలు మీలో చాలామందికి బలంగా మనసుకు హత్తుకుంటాయి. ఎందుకంటే కొంతకాలంగా మీ జీవితంలో ఏదో సరిగ్గా లేకపోతుందని మీరు కూడా ప్రతిరోజు అనుకుంటూనే ఉంటారు. అన్నీ బాగానే ఉన్నట్టే కనిపిస్తున్నా లోపల మాత్రం తెలియని ఆందోళన. ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేదు, బయటమాళ్లతో ఉన్న మనసు ప్రశాంతంగా లేదు. ఒక్కోసారి ఎవరో మన వెనకాల మాట్లాడుతున్నారేమో, ఎవరో మనల్ని కావాలనే కిందకు లాగాలని చూస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది. మీకు కూడా ఇలా అనిపించిందా? అయితే ఈ వీడియోను అస్సలు మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పబోయే విషయం చాలామందికి కళ్ళు తెరిపించేలా ఉంటుంది. అసలు మీరు గమనించారా? మీరు ఎంత కష్టపడి చేసిన పనైనా ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. ఒక పని అంతా పూర్తయింది, ఇక చేతికి వస్తుంది అనుకునే సమయానికి ఏదో జరిగి మొత్తం పాడవుతుంది. ఒక మంచి అవకాశం వస్తే దానికి తోడు ఒక తలనొప్పి కూడా వస్తుంది. మీరు ఎవరికైనా నిజంగా మనసు పెట్టి సాయం చేస్తే చివరికి అదే వ్యక్తి మీకు మనస్తాపం కలిగించే పరిస్థితి వస్తుంది. అలా ఊరికే ఇవన్నీ జరగడం లేదు అని జ్యోతిష్య రెక్కల ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ల చుట్టూ ఈ మధ్య బయట నవ్వుతూ లోపల మాత్రం అసూయతో మండిపోతూ మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని ఎదురుచూస్తున్న ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నట్టు బలంగా కనిపిస్తోంది. ఈ వీడియో చివరిలో చెప్పే ఆ 3 అక్షరాలు విన్నాక చాలామంది ఖచ్చితంగా అవాక్కవుతారు. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా శ్రద్ధగా వినండి. ముందుగా నాదొక చిన్న మనవి. మీరు ఇలాంటి జ్యోతిష్య విషయాలు క్రమం తప్పకుండా చూస్తుంటే, మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మీ రాశి ఏదో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే ఈ వీడియోను వెంటనే వాళ్లకు పంపించండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సరైన హెచ్చరిక సరైన సమయానికి చేరితే చాలా పెద్ద నష్టం తప్పుతుంది. ఈ వీడియో కూడా సరిగ్గా అలాంటిదే. తులారాశి వాళ్ళ గురించి ఒక పచ్చి నిజం ఉంది. మీరు చాలా మంచి మనసున్న వాళ్ళు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా కదిలిపోయేది మీరే. ఎవరు బాధలో ఉన్నారని తెలిస్తే మీ మనసు అస్సలు ఆగదు. మీ దగ్గర ఎంత ఉందన్నది ఆలోచించకుండా ఎదుటివారికి ఎలా ఉపయోగపడగలనని తాపత్రయపడతారు. ఇదే మీ గొప్పతనం. కానీ నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇదే మీ అతిపెద్ద బలహీనత కూడా అవుతోంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మనసుతో ఉండరు. చాలామంది అవసరంతో ఉంటారు. వాళ్లకు మీతో పని ఉన్నంత వరకు దగ్గరకు వస్తారు, తీయగా మాట్లాడతారు. పని అయిపోయాక మెల్లగా దూరమైపోతారు. మీరు మాత్రం వాళ్లను ఇంకా మనవాళ్లే అనుకుంటూ ఉంటారు. ఇక్కడి తులారాశి వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారు. మీరు ఒక్కసారి గత కొన్ని నెలలు గుర్తు చేసుకోండి. మీకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు మారిపోయినట్టు మీకు అనిపించలేదా? ముందులాగా మాట్లాడడం లేదు, మాట్లాడినా ఆ ఆప్యాయత లేదు, మీ మంచి చూసి సంతోషపడడం లేదు. మీరు ఏదైనా శుభవార్త చెప్పినా వాళ్ళ ముఖంలో నిజమైన ఆనందం కనిపించడం లేదు. బయటకు చాలా బాగుంది, చాలా సంతోషం అంటారు, కానీ ముఖం మాత్రం వేరే కథ చెబుతోంది. నిజంగా చెప్పాలంటే మనపై ప్రేమ ఉన్న వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అసూయ ఉన్న వాళ్ళ నవ్వు పెదవుల దగ్గరే ఆగిపోతుంది. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. మీ ముందు కనిపించే ప్రతి నవ్వు నిజమైనది కాదు. ఇక్కడ చాలా భయంకరమైన విషయం ఒకటుంది. తులారాశి వాళ్ళు ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. ముఖ్యంగా తమతో మంచిగా మాట్లాడే వాళ్ళను, ఎంతో శ్రద్ధగా చూసుకునే వాళ్ళను, నీకు నేను ఉన్నాను అని చెప్పేవాళ్లను గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఈ ఒక్క పొరపాటు వల్లే చాలామంది తులారాశి వాళ్ళు జీవితంలో ఘోరంగా మోసపోతున్నారు. ఎందుకంటే నటించడం చాలామందికి వస్తుంది, నిజంగా అండగా నిలబడడం మాత్రం కొద్దిమందికే వస్తుంది. మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే ఈ భాగం తప్పకుండా వినండి. మీ చుట్టూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని, మీ సున్నితమైన మనసును వాళ్ళ సొంత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారు. బయటకు మీకు అండగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీరు పతనమైపోవాలని కోరుకుంటారు. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ చాలామందికి జరుగుతున్న నిజం ఇదే. మొదటి వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు. కుటుంబ స్నేహితుడై ఉండవచ్చు, బంధువై ఉండవచ్చు, తరచుగా మీ ఇంటికి వచ్చి వెళ్లే వ్యక్తి అయి ఉండవచ్చు, లేకపోతే రోజు ఫోన్లో మాట్లాడే వ్యక్తి అయి ఉండవచ్చు.
ఈ వ్యక్తి మీ ఇంట్లో జరిగే విషయాలు బాగా ఆరా తీస్తాడు. మీ ఇంట్లో ఎవరికెవరితో చిన్న మనస్పర్ధలున్నాయి, ఎవరు ఏం మాట్లాడారు, మీ డబ్బు విషయాలు ఎలా ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ ఎలాగోలాగా ఈ వ్యక్తికి తెలిసిపోతుంటాయి. అసలు ఇది ఎలా జరుగుతోంది? మీరు శాంతిగా ఒక్కసారి ఆలోచించింది. మీకు మాత్రమే తెలిసిన విషయం బయటకు ఎలా వెళుతోంది? మీరు నమ్మి చెప్పిన మాట మూడో వ్యక్తి దగ్గరకు ఎలా చేరుతోంది? చాలాసార్లు కారణం బయటవాళ్ళు కాదు, మనమే నమ్మి చెప్పిన వాళ్ళు. ఇదే ఇక్కడ చాలా ప్రమాదకరమైన విషయం. ఈ మొదటి వ్యక్తి బయటకు చాలా మంచోడిలా కనిపిస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా బాధలో ఉంటే ముందు జాలి చూపిస్తాడు. మీ పని గురించి అడుగుతాడు. ఏమైనా సహాయం కావాలంటే చెప్పు అంటాడు. కానీ నిజంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యం కంటే మీ జీవితం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ గుట్టంతా చెప్పిన తర్వాత ఆ విషయాన్ని మరో చోట మాటల మధ్యలో ఊరికే చెప్పేస్తాడు. ఒక నవ్వులాటలా, ఒక చర్చలాగా మీ మీద ఎంతో జాలి ఉన్నట్టుగా చెబుతాడు. కానీ ఫలితం ఏమిటంటే మీ రహస్యం బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటి పరువు బయట వాళ్లకు తెలిసిపోతుంది. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఇది వాళ్లకు ఎలా తెలిసింది అని. ఇదే ఆ మొదటి ద్రోహం. మీకు కూడా ఇలాంటి అనుభవం వచ్చిందా? మీరు ఒక రహస్యాన్ని ఎవరితోనో పంచుకున్నాక 2 రోజుల్లో అదే విషయం ఇంకెవరైనా పరోక్షంగా మాట్లాడారా? మీరు చెప్పకపోయినా వాళ్లకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిపోయిందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదు, కానీ మీ మనసు చెప్పే మాట ఒక్కసారి వినండి. కొన్నిసార్లు మనకు ముందే ఒక సూచన వస్తుంది, ఇవాళ ఈ మాట చెప్పకపోతే బాగుండేది అనిపిస్తుంది. అదే మీ లోపల నుంచి వస్తున్న హెచ్చరిక. దాన్ని వదిలేయొద్దు. ఇక రెండో వ్యక్తి గురించి చెబుతున్నాను. ఈ రాబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ వ్యక్తి మీ స్నేహితుడిలా నటిస్తాడు. మీ ముందు ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటాడు. మీరేం చెప్పినా వింటాడు. మీ కష్టాల గురించి అడుగుతాడు. మీరు బాధలో ఉంటే అస్సలు కంగారు పడకు, నేనున్నాను కదా అంటాడు. కానీ మీరు లేని చోట మీ గురించి చెడు మాటలు చెప్పేది కూడా ఇదే వ్యక్తి. మీ ధైర్యాన్ని చూసి, మీ మాట్లాడే తీరు చూసి, నలుగురిలో మీకొచ్చే గౌరవం చూసి లోపల అసూయపడతాడు. మీరు ఫోన్లో ఏదైనా ఫోటో కానీ, కొత్త స్థితి కానీ పెట్టినా, కొత్త పని మొదలు పెట్టినా, చిన్న విజయం సాధించినా ముందు గమనించేది వీళ్ళే. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి మెచ్చుకోలు ఉండదు. 10 మందిలో మిమ్మల్ని పొగడరు, కానీ సైలెంట్గా అంతా గమనిస్తారు. ఎందుకు? మీ ఎదుగుదల వాళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ రెండో రకం మనిషిని గుర్తుపట్టడం కొంచెం తేలిక. మీరు మంచి స్థాయిలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటాడు. మీకేదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం దగ్గరకు వచ్చి ఎక్కువ జాలి చూపిస్తాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు కడుపులో మంటగా ఉంటుంది. ఇదే అసూయ లక్షణం. నీకు మంచి జరగాలి అని నిజాయితీగా కోరుకునేవాడు మీ విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతాడు. అసూయపడేవాడు మాత్రం మీ విజయంలో తప్పులు వెతుకుతాడు. అంతే. ఏముంది, అది అదృష్టం వల్లే వచ్చింది, వారికి వెనకాల మనుషులున్నారు కాబట్టి అయింది అంటూ మీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు. మీకు ఇలాంటి వాడు చుట్టూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అస్సలు భయంకరమైన విషయం ఇప్పుడు చెబుతున్నాను. మూడో వ్యక్తి. ఈ వ్యక్తి మీకు ఎప్పుడూ చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు కొంచెం దూరమైన వ్యక్తి. పాత స్నేహితుడై ఉండొచ్చు, బంధువై ఉండొచ్చు, ఎప్పుడో మీతో చాలా కలిసి తిరిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ బంధం ముందులా లేదు, కానీ పూర్తిగా ముగిసలేదు కూడా. అప్పుడప్పుడు మాట్లాడతాడు, మీ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. తెలిసిన వాళ్ళ ద్వారా మీ విషయాలు అడుగుతాడు. మీరేం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఎక్కడ ఓడిపోతున్నారో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాడు. ఇది చాలా గుట్టుగా జరిగే విషయం. ఎందుకంటే ఈ వ్యక్తికి మీ బలం ఏమిటో, మీ బలహీనత ఏమిటో కూడా తెలుసు. ఎక్కడ కొడితే మీకు ఎక్కువ నొప్పి వస్తుందో బాగా తెలుసు. ఈ మూడో వ్యక్తి చాలా గుట్టి చప్పుడు కనుకుని ఆట ఆడతాడు. బయటకు మీకు అండగా ఉన్నట్టు కనిపిస్తాడు. మనమిద్దరం పాత పరిచయస్తులం కదా, నువ్వు బాగుండాలి అంటాడు. కానీ లోపల మాత్రం మీకేదైనా కష్టం వస్తే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వేచి చూస్తాడు. మీరు మానసికంగా కృంగిపోయే సమయాన్ని ఎంచుకుంటాడు. అప్పుడు దగ్గరకు వచ్చి జాలి చూపిస్తూ మీ నుంచి వివరాలు లాగుతాడు. తర్వాత అదే విషయం మీ మీద అస్త్రంగా ప్రయోగిస్తాడు. మీకు కూడా ఇలా జరిగిందా? ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి తర్వాత దూరమై ఇప్పుడు మళ్ళీ అటు ఇటు కాకుండా దగ్గరై మీ ప్రశాంతతను పాడు చేస్తున్నాడా? అయితే ఇది చిన్న విషయం కాదు. తులారాశి వారు, మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ శత్రువులే అనుకోవడం తప్పు, కానీ అందరూ మనవాళ్లే అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఈ రెండిటి మధ్య హద్దులు గీసుకోవడం నేర్చుకోవాలి.
ఇదే తులారాశి వాళ్ళకిప్పుడు చాలా అవసరం. మీ మంచితనం అలాగే ఉండాలి, కానీ మీ హద్దులు కూడా అలాగే ఉండాలి. మీకు తెలిసిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలు, మీ సంపాదన, మీ కుటుంబ విషయాలు, మీ ఆరోగ్య సమస్యలు, మీరు రేపు చేయబోయే పనులు ఇవన్నీ తెరిచిన పుస్తకంలా ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు పెట్టకండి. ఎందుకంటే అందరూ మీకోసం సంతోషపడరు. కొందరు మీ గురించి తెలుసుకోవడం ఒక్కటే చేస్తారు, తర్వాత అదే మీ మీద మానసిక భారంగా మారుతుంది. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు దీనికే ముడిపడి ఉంటాయి. రాత్రిళ్ళు సరైన నిద్ర లేకపోవడం, పడుకున్నాక ఎక్కువగా ఆలోచనలు రావడం, పాత విషయాలు గుర్తొచ్చి బాధపడడం, ఏ కారణం లేకుండానే ఒక్కోసారి విపరీతమైన చిరాకు పెరగడం, ఇంట్లో చిన్న మాట పెద్ద గొడవ అవ్వడం, పని మీద శ్రద్ధ తగ్గిపోవడం, ఒకసారి మొదలుపెట్టిన పని మధ్యలో వదిలేయాలనిపించడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, ఏదో ఒక పని అంతా అయిపోయింది అనుకునే సమయానికి ఆగిపోవడం, ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయా? అయితే అలా ఊరికి అని పొరపాటు పడకండి. ఇది చాలా మందికి జరుగుతుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఈ మధ్య ఈ కష్టకాలాన్ని బాగా అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరిగి ఉంటే ఆలోచించండి. ముందు ఇలా ఉండేదా? ఇంత అవసరం లేని కంగారుండేదా? కొన్నిసార్లు కారణం చాలా చిన్నది, కానీ కోపం మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే బయట నుంచి వచ్చే చెడు ఆలోచనలు, అసూయ, చెడు చూపులు, మనసులో కుళ్ళు పెట్టుకుని మాట్లాడే వాళ్ళ మాటలు ఇవన్నీ కలిసిపోయి మీ ఇంటి ప్రశాంతతను పాడు చేస్తాయి. దీన్నే మనం వాడుక భాషలో దిష్టి తగలడం లేదా నరఘోష అంటాము. అందుకే కొన్నిసార్లు మీకు కూడా అర్థం కాకుండా కోపం వస్తుంది. తర్వాత మీరు బాధపడుతున్నారు, ఇంత చిన్న విషయానికి నేను ఎందుకంతగా అరిచాను అని. ఇదే అసలైన సంకేతం. ఇక్కడే చాలామంది తులారాశి వాళ్ళు ఇంకో పెద్ద తప్పు చేస్తున్నారు. తమ బాధను బయట పెట్టకుండా లోపలే పెట్టుకుంటున్నారు. బయటకు నవ్వుతారు, నేను బాగున్నాను అంటారు, కానీ లోపల మాత్రం గుండె చాలా బరువుగా ఉంటుంది. ఈ మౌనం కొన్నిసార్లు మంచిదే, కానీ ఎప్పుడూ మౌనంగా ఉండడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఎదురుగా ఉన్నవాళ్ళు మీ మౌనాన్ని చేతకానితనంగా తీసుకుంటారు. ఏం చేసినా వీరు పెద్దగా మాట్లాడలే అనుకుంటారు. తర్వాత మిమ్మల్ని ఇంకా పరీక్షిస్తారు. అందుకే ఇకపై ఒక నియమం పెట్టుకోండి. అవసరం లేని చోట ఎవరికీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవద్దు, కానీ మీ హద్దులు మాత్రం స్పష్టంగా చెప్పండి. మీరెవరికైనా సహాయం చేసిన తరువాత వాళ్ళు అదే గౌరవంతో ఉంటున్నారా లేదా గమనించండి. మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తున్నారా లేదా గమనించండి. మీరు ఫోన్ చేస్తే ఎత్తుతారా? మీ కష్టం చెబితే నిజంగా వింటారా? లేక మీ మాట అయిపోయిన వెంటనే వాళ్ళ సొంత డబ్బా కుట్టుకుంటారా? ఈ చిన్న చిన్న విషయాలే చాలా నిజాలు చెబుతాయి. నిజమైన మనుషులు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తారు. నటించే మనుషులు మీరు లాభాల్లో ఉన్నప్పుడు తెలుస్తారు. ఈ మాట కూడా పదే పదే గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మీకు మనసులో ఒకటే అనిపిస్తుంటుంది, ఎందుకు నా చుట్టూ ఉన్నవాళ్ళు నిజాయితీగా లేరేమో అని. ఆ ఆలోచనను నవ్వేసి పక్కన పెట్టద్దు. అది ఊరికే వచ్చే భయం కాదు, అది మీ అనుభవం వల్ల వచ్చిన జాగ్రత్త కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరిని వెంటనే శత్రువుగా చూడద్దు, కానీ మీ వ్యక్తిగత జీవితానికి కాపలాదారు మీరే కావాలి. ఎవరు ఎంత దగ్గరికి రావాలి, ఎవరికి ఏ స్థాయి వరకు చెప్పాలి అనేది మీరు మాత్రమే నిర్ణయించాలి. ఇదే ఈ కష్టకాలంలో మీకు రక్షణ. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. మీరు మాట్లాడే మాటల్లో కూడా జాగ్రత్త అవసరం. చాలామంది తులారాశి వాళ్ళు ఆనందంలో చేయబోయే పనులు ముందే చెప్పేస్తారు. ఇది చెయ్యబోతున్నా, అక్కడికి వెళ్ళబోతున్నా, ఈ పని ఖాయమైపోయింది, ఈ నెల సంపాదన ఇలా వచ్చింది, ఇలా అందరికీ పంచుకుంటారు. కానీ పని పూర్తయ్యే వరకు చెప్పకపోవడం చాలా మంచిది. ఎందుకంటే కొందరికి మీ ఎదుగుదల మాట వినగానే కడుపు మంట మొదలవుతుంది. ఆ చెడు చూపు కూడా ఒక అడ్డంకిలా పనిచేస్తుంది. అందుకే మన పెద్దలు పని అయ్యే వరకు ఎవరికీ చెప్పద్దు అనేవారు. అది ఊరికే చెప్పిన మాట కాదు. మీరు ఫోన్లలో ఫోటోలు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆనందాన్ని వెంటనే అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ప్రతి కొత్త వస్తువు కొన్నప్పుడు, ప్రతి శుభవార్తను అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీ గురించి చాటుగా గమనించే వాళ్ళు మీకు కనిపించకపోయినా మీ చుట్టూనే ఉంటారు. వాళ్ళు మెచ్చుకోకపోయినా చూస్తారు, మాట్లాడకపోయినా వాళ్ళ జీవితాలతో పోల్చుకుంటారు. పోల్చుకుంటూ అసూయ పెంచుకుంటారు. ఆ తరువాత ఏ చిన్న అవకాశం దొరికినా మీ గురించి చెడుగా మాట్లాడతారు. ఇది చాలా చోట్ల జరిగేదే. మీరు కూడా గమనించే ఉంటారు. కొంతమంది మీ ప్రతి అడుగును గమనిస్తారు, కానీ పొరపాటున కూడా ఒక మంచి మాట చెప్పరు. అటువంటి వాళ్లతో మానసిక బంధం తగ్గించుకోవడం చాలా మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ మధ్య తులారాశి వాళ్ళు ఒక మాటకు లేదా చుట్టరికానికి ఎక్కువ విలువ ఇచ్చి డబ్బు అప్పుగా ఇచ్చి మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోడే కదా, తరువాత ఇస్తాడు, అతనికి నిజంగా అవసరం ఉంది అని నమ్మి ఇచ్చేస్తారు. తరువాత అడిగితే ఇబ్బందికరమైన వాతావరణం. ఇంకా ఘోరమేమిటంటే మీరేదో తప్పు చేసినట్టుగా వాళ్ళు ఎదురుదాడి చేసి మాట్లాడతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు సహాయం చేయొచ్చు, కానీ మీ స్తోమత దాటి అప్పులు చేసి మరీ చెయ్యొద్దు. తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకునేంత మాత్రమే ఇవ్వండి. లేకపోతే ఉన్న బంధం కూడా పోతుంది, డబ్బు పోతుంది, మనశ్శాంతి కూడా పోతుంది. ఇంటి విషయాల్లో కూడా ఇదే నియమం. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న గొడవ బయటకు వెళ్లకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపు వచ్చినా, కుటుంబంలో చిన్న ఆందోళన జరిగినా అది బయటి వాళ్లకు చెప్పగానే అది సలహా రూపంలో, జాలి రూపంలో, చారీళ్ల రూపంలో ఊరంతా పాకుతుంది. తరువాత అదే విషయం అనవసరంగా పెద్దదవుతుంది. కొందరికి మీ సమస్య తీరడం ముఖ్యం కాదు, ఆ కథ రసవత్తరంగా ఉండడం ముఖ్యం. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి పరువు, మీ మానసిక శాంతి, మీ నిర్ణయాలు ఇవన్నీ మీ చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు చాలామందికి సరిగ్గా సరిపోయే మాట చెబుతున్నాను. మీరు చేసిన మంచి పనికే కొన్నిసార్లు మీకు చెడు పేరు వచ్చింది, అవునా కాదా? మీరు నిజంగా మంచిదే అనుకుని చేసిన పని చివరకు మీ మీదే నిందగా మారి తిరిగొచ్చింది. మీరు ఇద్దరి మధ్య రాజీ చెయ్యాలని చూసి చివరకు ఇరువైపులా మీరే చెడ్డవారిగా మిగిలారు. మీరు సహాయం చేసి తరువాత అతను ఇలా చేశాడు అని వాళ్లే ఊరంతా చెప్పుకున్నారు. ఇది చాలా చోట్ల జరిగేదే. మీరు కూడా గమనించే ఉంటారు. కొంతమంది మీ ప్రతి అడుగును గమనిస్తారు, కానీ పొరపాటును కూడా ఒక మంచి మాట చెప్పరు. అటువంటి వాళ్లతో మానసిక బంధం తగ్గించుకోవడం చాలా మంచిది. తులారాశివారు, ఇప్పుడు మీరు పడాల్సింది భయం కాదు, మీకు కావాల్సింది స్పష్టత. ముందుగా మీ చుట్టూ ఉన్న వాళ్లను గమనించండి. ఎవరు మీ సంతోషంలో నిజంగా సంతోషిస్తున్నారు? ఎవరు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా చురుకుగా ఉండి వివరాలు అడుగుతున్నారు? ఎవరు మీ ఇంట్లో విషయాల గురించి పరిమితికి మించి ఆసక్తి చూపిస్తున్నారు? ఎవరు మీతో మాట్లాడేటప్పుడు తీయగా ఉంటారు, కానీ ఆ తరువాత వాతావరణం వింతగా మారుతోంది? ఈ ప్రశ్నలు మీకు చాలా సమాధానాలు ఇస్తాయి. చాలాసార్లు మనకు సాక్ష్యాలు ముందుగా దొరకవు, కానీ వాళ్ళ ప్రవర్తన పదే పదే ఒకేలా ఉండడం కనిపిస్తుంది. దాన్ని అస్సలు వదిలేయద్దు. ఈ వీడియోలో నేను చెప్పిన 3 రకాల వ్యక్తుల్లో ఒకరిని కాదు, ఇద్దరినో ముగ్గురినో మీరు ఇప్పటికే మనసులో గుర్తుపట్టి ఉండవచ్చు. ఇప్పుడే మీ మనసులో ఒకరి ముఖం గుర్తొస్తే దాన్ని చిన్న హెచ్చరికగా తీసుకోండి. వెంటనే వెళ్ళి గొడవ పెట్టుకోమని కాదు, నిలదీయమని కాదు, కానీ దూరం పాటించండి. మీ మాటలు తగ్గించండి. మీ గుట్టి చెప్పడం ఆపండి. వాళ్ళ మీద మీకున్న ఆశలు తగ్గించండి. ఈ 3 పనులు చేస్తే చాలాసార్లు రాబోయే పెద్ద నష్టం తప్పుతుంది. కొందరిని జీవితంలోంచి పూర్తిగా తీసేయడం కష్టం, కానీ మనసులోకి రాకుండా బయటే ఉంచడం మాత్రం సాధ్యమే. అదే చెయ్యాలి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న అసలైన విషయం దగ్గరకు వచ్చాము. ఈ వీడియో చివర్లో చెప్పే అక్షరాలు విన్నాక చాలామంది అవాక్కవుతారు అని మొదటనే చెప్పాను కదా. జ్యోతిష్య లెక్కల ప్రకారం మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చెయ్యాలని చూస్తున్న ఈ 3 రకాల వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాల్లో కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి వ్యక్తి పేరు సా అక్షరంతో మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సాయి, సంతోష్, సుధా, సునీత, శివ, శ్రీను, సరోజ, స్వాతి ఇలా ఏదైనా కావచ్చు. ఈ వ్యక్తి బయటకు చాలా మంచోడిలా కనిపిస్తాడు. మీపై ఎంతో జాలి చూపిస్తాడు, కానీ మీ విషయాల్లో అతి ఎక్కువగా జోక్యం చేసుకుంటాడు. రెండవ వ్యక్తి పేరు మా అక్షరంతో మొదలయ్యే అవకాశం బలంగా ఉంది. మధు, మహేష్, మమత, మణి, మాధవి, మనోజ్, మాలతి ఇలా ఎవరైనా కావచ్చు. ఈ వ్యక్తికి మీ ఎదుగుదల అస్సలు నచ్చదు. మీ గురించి ఇంకొకరి దగ్గర చాలా చులకనగా మాట్లాడే అవకాశం ఎక్కువ. మూడవ వ్యక్తి పేరు రా అక్షరంతో మొదలయ్యేలా కనిపిస్తోంది. రవి, రమ్య, రాజు, రేఖ, రాము, రాణి, రోహిత్ ఇలా ఎవరైనా కావచ్చు. ఈ వ్యక్తి ఒకప్పుడు మీకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు మెల్లగా మారిపోయినవాడు లేదా అమ్మాయి కావచ్చు. ఇప్పుడు ఈ అక్షరాలు విన్న వెంటనే మీ మదిలో ఎవరో ఒకరు తలుక్కున మెరిశారా? అయితే దాన్ని అస్సలు కొట్టిపారేయద్దు. వెంటనే కింద వ్యాఖ్యల్లో అవును అని రాయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తి ఉంటే ఈ వీడియోను వెంటనే అందరికీ పంపండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక హెచ్చరిక మనకు మాత్రమే కాదు, మనకు దగ్గర వాళ్లకు కూడా అవసరం ఉంటుంది. అయితే మళ్ళీ చెబుతున్నాను,
అక్షరాలు కలిశాయి అన్న ఒకే కారణంతో ఎవరిని నేరుగా నిందించకండి. ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. మీ కళ్ళు తెరిపించే విషయంగా తీసుకోండి. మీ చుట్టూ ఒక దూరం కట్టుకోవడానికి ఒక సూచనగా తీసుకోండి. చివరగా తులారాశివారు, మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి. మీలో అంతులేని మంచితనం ఉంది. మీపై దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీలో అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంది. అందుకే మీరు ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ ధైర్యంగా లేచి నిలబడతారు. కానీ ఈసారి మీ పద్ధతిలో ఒక మార్పు అవసరం. మంచితనం ఉండాలి, కానీ గుడ్డి నమ్మకం వద్దు. సహాయం చెయ్యాలి, కానీ మీ ఆత్మగౌరవం పోయేంతగా కాదు. ప్రేమించాలి, కానీ మీ మనసు ముక్కలు అయ్యేంతగా కాదు. నమ్మాలి, కానీ సాక్ష్యం లేకుండా పూర్తిగా కాదు. ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని భవిష్యత్తులో చాలా వరకు కాపాడుతుంది. ఈ మధ్య మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, కారణం లేకుండా వచ్చే ఏడుపు, పనుల్లో వస్తున్న అడ్డంకులు, ఇవన్నీ చూస్తే ఒక కష్టకాలం ముగియబోతోంది, ఒక స్పష్టమైన దారి మొదలవబోతోంది అని కూడా కనిపిస్తోంది. మీరు ఎవరిని దగ్గర పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది ఈ కాలంలో మీకే బాగా తెలిసిపోతుంది. కొన్ని బంధాలు వాటంతట అవే తెరిపోతాయి. కొన్ని ముఖాలు తమంతట తామే బయటపడతాయి. కొన్ని నిజాలు మీకు షాక్ని ఇస్తాయి. కానీ ఆ షాక్ కూడా మీ మేలు కోసమే జరుగుతుంది. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాతే కదా మనం సరిగ్గా జాగ్రత్త పడగలం. మరి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి సరిపోలాయా? మీకు కూడా అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురైందా? ఈ 3 అక్షరాల్లో ఎవరో ఒకరు మీకు గుర్తొచ్చారా? అయితే కింద తప్పకుండా అవును అని రాయండి. మీ రాశి పేరు కూడా రాయండి. మీకు ఈ మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య హెచ్చరికలు, రోజువారీ సలహాలు, మీకు ఆసక్తి కలిగించే వీడియోలు ప్రతిరోజు చూడాలంటే మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ను ఇప్పుడే అనుసరించండి. గంట గుర్తు నొక్కండి. మీ స్నేహితుల్లో, మీ కుటుంబంలో తులారాశి వాళ్ళు ఉంటే వాళ్లకు వెంటనే పంపండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఈ మాటలు నిజంగా దారి చూపుతాయి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.